హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్ నెంబర్ 36లో అతివేగంతో ట్రాన్స్ఫార్మర్ ను ఢీకొట్టింది బెంజ్ కార్. ప్రమాదంలో బెంజ్ కార్ నుజ్జునుజ్జైంది. ఎయిర్ బ్యాగ్లు ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్ నెంబర్ 36లో అతివేగంతో ట్రాన్స్ఫార్మర్ ను ఢీకొట్టింది బెంజ్ కార్. ప్రమాదంలో బెంజ్ కార్ నుజ్జునుజ్జైంది. ఎయిర్ బ్యాగ్లు ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, యాక్సిడెంట్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? జూబ్లీహిల్స్ వరుసగా రోడ్డు ప్రమాదాలకు సెంటర్ స్పాట్గా మారిపోయింది. ఇటీవల కాలంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఇందులో భాగంగానే ఇవాళ మరొక రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటు రోడ్ నెంబర్ 36 హైటెక్ సిటీ వైపు నుంచి ఇటు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వస్తున్నటువంటి బెంజ్ కారు ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి అతివేగంతో వచ్చి రోడ్డు అదుపు తప్పి ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మర్ నుండి కొట్టడంతో ఆ కారు ఒక్కసారిగా పూర్తిగా నుజ్జునుజ్జైంది. మనం ప్రజెంట్ స్పాట్లో ఉన్నాం. ఒకసారి చూడొచ్చు. మొత్తం ముందు భాగం అంతా కూడా మొత్తం ముక్కలైపోయింది. పూర్తిగా డ్యామేజ్ అయిపోయినటువంటి ఆ పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. అయితే తెల్లవారుజామున 4 గంటలకు ఈ యొక్క ప్రమాదం జరిగినట్లు కూడా అటు పోలీసులు తెలియజేస్తున్నారు. ఉదయం ఇటు వాహనదారులు ఎవరూ రాకపోవడం కారణంగా కొంచెం రోడ్లు ఖాళీగా ఉన్న కారణంతోనే డ్రైవరు అత్యంత వేగంతో వచ్చి యాక్సిడెంట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఒకవైపున ఇక్కడ ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఉందో ఈ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టడం జరిగింది. ఈ ట్రాన్స్ఫార్మర్ ఢీకొట్టడంతో ఆ ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా ఒక్కసారిగా మొత్తం పక్కకు ఒరిగిపోయినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ విజువల్స్లో చూసినట్లయితే కనిపిస్తుంది. అయితే ఈ స్పాట్లో ఈ ఘటనకు సంబంధించి లోపల ఎయిర్ బలూన్స్ అనేవి కారు లోపల ఉన్నటువంటి ఎయిర్ బలూన్స్ ఓపెన్ అవ్వడంతో ఇటు లోపల డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవర్తో పాటు అలాగే లోపల ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కూడా ప్రాణాలతో బయటపడ్డారు. కాకపోతే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మరు పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. సో అయితే ఈ కార్ యాక్సిడెంట్కు సంబంధించినటువంటి ఘటన ఒక ఎత్తు అయితే ఇలాంటి ఘటనలు ఇదే స్పాట్లో రీసెంట్ ఒక 2-3 నెలల కాలంలోనే అనేక ఘటనలు ఈ ప్రదేశంలో చోటు చేసుకున్నాయి. మనం రీసెంట్గా చూసినట్లయితే ఇటువైపే వెళ్తున్నటువంటి ఒక బౌన్సర్ తారక్ అనేటువంటి బౌన్సర్ను హిట్ అండ్ రన్ చేసి ఒక హై ఎండ్ వెహికల్ ఢీకొట్టడంతో అతను స్పాట్లోనే చనిపోయాడు. ఆ తర్వాత మరొక ఘటన చోటు చేసుకుంది. ఇంకొకసారి జరిగినటువంటి కార్ యాక్సిడెంట్లో పలువురికి గాయాలైపోయి ఇట్లాంటి ఘటనలు మరొక ముందునే ఇప్పుడు మరొక యాక్సిడెంట్ చోటు చేసుకుంది. వాస్తవానికి ఇక్కడ ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ రూట్ ఏదైతే ఉందో ఈ రూట్లో మొత్తం అంతా కూడా ఒక కర్వ్ ఉంటుంది. ఇక్కడ ఇంతకుముందు ఒక ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేసి కొంత ట్రాఫిక్ను కంట్రోల్ చేసేటువంటి పనులు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ ట్రాఫిక్కు సంబంధించినటువంటి ఆ ప్లేస్మెంట్ ఏదైతే ఉందో అక్కడ సిగ్నలింగ్ వ్యవస్థకు సంబంధించి ఆ స్పాట్ను మొత్తాన్ని కూడా అక్కడ నుంచి తీసేసి మరోవైపు మార్చడం జరిగింది. సో దీనివల్ల వాహనదారులు కొంత అవస్థలు పడేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంత ఇష్టానుసారంగా ఇటు ట్రావెల్ చేసేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. సో ఇటువంటి ఘటనలు అనేవి మరలా రిపీట్ అవుతూనే ఉన్నాయి. సో ఇవాళ జరిగినటువంటి యొక్క ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అసలు ప్రమాదం జరిగినటువంటి తీరుకు సంబంధించి కూడా ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రజెంట్ మనం చూస్తే ఇప్పుడు ఏదైతే యాక్సిడెంట్కు గురైనటువంటి ఆ వాహనాన్ని పోలీసులు ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారో అయితే ఈ కారు ఎవరిది ఇప్పుడు మనం వెహికల్ను చూసినప్పుడు వెహికల్కు సంబంధించినటువంటి ఆ నెంబర్ ప్లేట్ కావచ్చు లేకపోతే ఈ కారు ఎవరి పేరు మీద ఉన్నటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా పోలీసులు ప్రస్తుతానికి కొంత గోప్యంగా ఉంచుతున్నారు. మొత్తం మీద ఇటీవల ఇటు జూబ్లీహిల్స్లో జరుగుతున్నటువంటి వరుస ఘటనలు ఏవైతే ఉన్నాయో కొంత ఈ రూట్లో ప్రయాణం చేసే వాళ్ళందరినీ కూడా కొంత భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వరుస ఘటనలు జరుగుతుండటంతో రోజువారీ పనుల మీద వెళ్ళేటువంటి వాహనదారులందరూ కూడా నానా అవస్థలు పడుతూ కూడా కొంత భయపడుతున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాము అంటూ ఒకవైపు పోలీసులు తెలియజేస్తున్నప్పటికీ కూడా పదే జరుగుతున్నటువంటి ఘటనలు మాత్రం కొంత ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నాయి. మొత్తానికి ఇవాళ ఉదయం 4 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఘటనలో ఇటు ఎయిర్ బలూన్స్ అనేవి ఓపెన్ అవడంతో పెద్దగా ప్రాణ నష్టం అనేది జరగకపోయినప్పటికీ ఒకవైపున మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ దెబ్బతినడం ఇటు ఒక్కసారిగా రోడ్డు పక్కన ఉన్నటువంటి మొత్తం చెట్లు మొత్తం విరిగిపోయి ఒక్కసారిగా పక్కన ఉన్నటువంటి ఆ వెహికల్స్ అంతా కూడా కొంత గందరగోళమైన పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. రైట్ రత్నకుమార్.